సిక్స్ ప్యాక్ ఉన్న మగాళ్ళలో సెక్స్ ఎక్కువగా ఉంటుందా? సిక్స్ ప్యాక్స్ ఉన్న మగాళ్ళలో సెక్స్ ఎక్కువ ఉండదండి. అదే లేదు, చాలా రాంగ్. సిక్స్ ప్యాక్స్ అంటే వాడు చాలా హెల్తీగా ఉంటాడు, దాని డౌట్ లేదు. వాడు స్టామినా కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ సిక్స్ ప్యాక్స్ ఉన్న కూడా వాడు సెక్స్లో ఆసక్తి లేదు, కొన్ని అమ్మాయి మీద ఆసక్తి లేకుండా జీరో, ఏం చేయలేడు. వాడికి సెక్స్ మీద కోరిక ఉండాలి. నేను కండరాలను చక్కగా తయారు చేయాలి, నాకు కండ పుష్టి పెంచుకోవాలి, నేను ఇలా చేయాలి, కండ సౌష్ఠవాన్ని ప్రదర్శించుకోవాలని ఆరాడిపడేవాడు సక్సెస్ చేయలేకపోవచ్చు కూడా. ఎందుకని వాడి దృష్టి అంతా కండ సౌష్ఠవాన్ని ప్రదర్శించాలి అని ఒక రకమైన మనసంతా అలా ఉంటుంది. అలాంటి వాడు సెక్స్ చేయలేకపోవచ్చు. ఎంత అందమైన అమ్మాయి వచ్చినా సరే ఆడేం చేయలేకపోవచ్చు. సెక్స్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? కండరాల్లో లేదు, సెక్స్ అవసరం బోర్లో ఉంటుంది. మెదడులో ఆ కోరిక పుట్టాలి, వాడు రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి, రొమాంటిక్ థాట్స్ ఉండాలి, అప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఉంటుంది. మనసు రొమాంటిక్ వైబ్రెంట్ లేకుండా వాడు మనసు అంతాను నేను మంచి శరీరం స్పష్టంగా చేసి బాడీ బిల్డింగ్ చేసి నేను అందరి ముందు మంచి బలా దూరంగా తయారవ్వాలనుకుంటాడు అనుకోండి, వాడు ఎంత అప్సరస్ వచ్చేసరి డౌన్ అయిపోతాడు వాడు. ఎందుకని వాడు మనసు అంతా దేని మీద కేంద్రపడి ఉంది? శరీర సౌష్ఠవం మీద, కండ పుష్టిని పెంచుకోవడం మీద, ఆ కండరాల ప్రదర్శన చేయడం మీద, తక్కిన వాళ్ళతో కాంపిటీషన్లో గెలవాలనేది ఆ కోరిక మీద వాడు ఉంటాడు. కానీ సెక్స్ గురించి ఆలోచన లేకుండా, సెక్స్ గురించి ఆలోచన లేకపోతే ఎంత సిక్స్ ప్యాక్స్ ఉన్నా జీరోగాడు అవుతాడు. అది గుర్తించండి. అంచేత సిక్స్ ప్యాక్స్ మాత్రాన పొడి చేస్తాడు, విరగదీసేస్తా అంటే ఏం విరగదీయడు. మామూలు పీలగా కనిపించేవాడు కూడా వాళ్ళు వైబ్రెంట్గా మనసు ఉన్నట్లయితే సెక్స్ పరంగా రొమాంటిక్ వైబ్రెంట్గా ఉంటే ఈ సిక్స్ ప్యాక్స్ గాడి కంటే ఆ పీలగాడు పెద్దగా చేస్తాడు. అంచేత మనసు ముఖ్యం. మనసు వైబ్రెంట్గా ఉండమంటే రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండడం ముఖ్యం, కానీ సిక్స్ ప్యాక్స్ ముఖ్యం కాదు. 80% సిక్స్ ప్యాక్ ముఖ్యం కాదు. మామూలు శారీరక ఆరోగ్యం, మామూలు కండపుష్టి చాలు. సిక్స్ ప్యాక్స్ వల్ల అదనంగా ఏ రంగా కూడా ఏమీ రాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.